తరణ్జిత్ సింగ్ అనే ఒక బాలుడు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అల్లమియానా అనే గ్రామానికి చెందినవాడు. ఇతడు తన తల్లిదండ్రులకు తన గత జన్మ వివరాలు తరచూ ఇలా చెప్పేవాడు. తాను గత జన్మలో చెక్కేలా అనే గ్రామానికి చెందిన సత్నామ్ సింగ్ అనే పేరు గల విద్యార్థిని అని, తాను 1992లో సెప్టెంబర్ 10వ తేదీన స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఒక స్కూటర్ తనను ఢీకొట్టిందని, అందువల్ల తన తలకి పెద్ద గాయం అయిందని, ఆ గాయం కారణంగా ఆ మర్నాడు ఉదయమే తాను మరణించానని, తను తన గత జన్మలోని బంధువుల వద్దకు తీసుకెళ్లమని రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. నిజానికి తరణ్ సింగ్ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన గత జన్మ జ్ఞాపకాల గురించి వచ్చేరాని మాటలతో వివరిస్తూ ఉండేవాడు. కానీ అతని మాటలు పట్టించుకునేవారు కాదు. అతని 6 సంవత్సరాల వయసులో వచ్చేసరికి అతని పునర్జన్మ జ్ఞాపకాలు అతనిని విపరీతంగా ఉద్వేగానికి గురిచేశాయి. దానితో అతను తన తల్లిదండ్రులతో తన గత జన్మలోని ప్రాంతానికి తీసుకెళ్లమని ఎప్పుడూ రోధిస్తూ ఉండేవాడు. ఇక అతని బాధ చూసి భరించలేని తండ్రి రంజిత్ సింగ్ ఆ బాలుడిని తీసుకొని ఆ బాలుడు చెప్పిన చెక్కేలా అనే గ్రామానికి తీసుకెళ్లాడు. అయితే ఆ బాలుడు చెప్పిన అతని గత జన్మ తల్లిదండ్రులు అక్కడ కనిపించలేదు. ఆ బాలుడి ప్రస్తుత తండ్రి రంజిత్ సింగ్ తీవ్ర అన్వేషణ సాగించి ఆ బాలుడు గత జన్మ కుటుంబం ప్రస్తుతం ఉంటున్న గ్రామాన్ని గుర్తించి ఆ బాలుడిని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ బాలుడి గత జన్మ తల్లిదండ్రులు కనిపించారు. అతడు తన గత జన్మ జ్ఞాపకాలను తన గత జన్మలో కుటుంబంలోని వారికి వివరించాడు. కానీ వారు ఎన్నడో చనిపోయిన తమ కుమారుడు మళ్ళీ జన్మించి తమ వద్దకు వచ్చాడంటే వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. దాంతో ఆ బాలుడు తాను గత జన్మలో యాక్సిడెంట్కి గురైనప్పుడు తన దగ్గర ఉన్న పుస్తకాలపై రక్తపు మరకలు పడ్డాయని, తాను యాక్సిడెంట్కి గురైన సమయంలో తన జేబులో 150 రూపాయల డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బు ఫలానా దుకాణానికి ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. ఆ బాలుడు చెప్పిన మాటలు విన్న తన గత జన్మ తల్లి మళ్ళీ జన్మించిన తన కొడుకుని గుర్తించి బోరుమని ఏడుస్తూ రక్తపు మరకలతో ఎండిపోయి ఉన్న తన స్కూలు పుస్తకాలను తెచ్చి అతనికి చూపించింది. దాంతో తరణ్జిత్ సింగ్ అనే బాలుడు పునర్జన్మ వృత్తాంతం కొద్ది రోజుల్లోనే ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించిపోయింది. ఈ వృత్తాంతం ఫారెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమ్ రాజ్ దాకా వెళ్ళింది. మొదట్లో ఆయన కూడా ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేదు. అయినా నిజానిజాలు తానే స్వయంగా తేల్చుకోవాలని నిర్ణయించుకొని తరణ్జిత్ సింగ్ని కలుసుకున్నాడు. ఆ బాలుడు చెప్పిన గత జన్మ తల్లిదండ్రులు కూడా కలుసుకొని ఫారెన్సిక్ సైన్స్ ఆధారంగా తరణ్జిత్ సింగ్ పునర్జన్మ వృత్తాంతంలోని నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తరణ్జిత్ సింగ్ తన గత జన్మలో స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన నోట్ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ పుస్తకంలోని చేతివ్రాత తరణ్జిత్ సింగ్ చేతివ్రాత పోల్చి చూశాడు. మనుషులందరి చేతివ్రాత ఒకే రకంగా ఉండదు. అంతేకాకుండా ఏ ఇద్దరు వ్యక్తుల చేతిరాతలు ఒకే రకంగా ఉండవు. ఆ కారణంగానే ఫోర్జరీ సంతకాలు ఇట్టే పట్టిస్తుంది ఫారెన్సిక్ సైన్స్. సహజంగా ఫారెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమ్ రాజ్ తనకున్న శాస్త్ర పరిజ్ఞానం ఆధారంగా తరణ్జిత్ సింగ్ గత జన్మ చేతివ్రాత, ఈ జన్మలోని చేతిరాత అచ్చుగుద్దినట్లు ఒకే విధంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, ఈ జన్మ తరణ్జిత్ సింగ్గా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆ బాలుడికి ఏనాడు స్కూల్కి వెళ్ళి అక్షరాలు నేర్చుకునే అవకాశం రాలేదు. విచిత్రంగా విక్రమ్ రాజ్ తరణ్ సింగ్ని కాగితంపై ఏదైనా వ్రాయమని అడిగినప్పుడు ఆ బాలుడు ఇంగ్లీష్లోనూ మరియు పంజాబీలోనూ కొన్ని వాక్యాలు వ్రాశాడు. అంటే గత జన్మ స్కూల్ విద్యార్థిగా నేర్చుకున్న భాషల్ని ఈ జన్మలో కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆ బాలుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.